రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో యువకుడి గల్లంతు కలకలం రేపుతుంది. చర్ల పటేల్ గోడకు చెందిన మహేష్ చెరువులో దూకినట్లు యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులోకి దిగి యువకుడి కోసం గాలిస్తున్నారు. యువకుడు మహేష్కు సంబంధించిన బైక్, హెల్మెట్, బ్యాగ్ను చెరువు సమీపంలో తల్లిదండ్రులు గుర్తించారు. తన కొడుకు 2 రోజుల నుంచి కనిపించడం లేదని హయత్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. చివరిగా ఇబ్రహీంపట్నం వచ్చినట్లు తెలుసుకుని చెరువు వద్దకు వచ్చి చూడగా అక్కడ తమ కొడుక్కి సంబంధించిన వస్తువులు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆయన మామ నాయన అని నా బిడ్డ చెప్పారు. ఈయన ముందు ఎల్బీ నగర్కి వెళ్ళి వస్తున్నారట. తమిళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వస్తుండ అంటే నేను నిజంగానే నిన్న 2 గంటలకు పోతున్నానేమో నా భార్యతో చెప్పింది. నా కొడుకు నా బిడ్డే నా కొడుకు అల్లుడు చెప్పింది ఈ మాట. గట్లా నమ్మిన నాట తెలంగాణ దేవులని 7కెళ్ళి వస్తుండో ఆఫీస్కి వెళ్ళని అనుకున్నాం. ఇక నా కోడలు అన్న మల్లికార్జును నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి మా అన్న మా వినటానికి పోయి ఇట్లా వచ్చిన మళ్ళీ కట్టమీదకి వెళ్ళి పోతే అప్పుడు కట్టమీదకి వెళ్ళిపోయినాం. రాకపోయా అని నాకు డౌట్ ఉంది. ఈరపట్నం వచ్చిన 2 గంటల కంటే నాకు ఇక్కడనే వచ్చి ఉంటారు అని చెప్పి ఇట్లనే వచ్చినాం. బండి చూసి ఇదే నాయన అని చెప్పి బండి చూసినాం. నా అల్లుడు నేను నా కోడలు అన్న పోయి ఇదే నాయన అని నా అల్లుడు ఫోటో చూసి నెత్తి కొట్టుకుంటూ బ్యాగు ఇవన్నీ అల్ల పెట్టి కట్టెతో తీసుకుని ఇక